బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడం ద్వారా రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టివేయడమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి అన్ని విధాల ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని టీడీపీ జనసేనను ఆయన ప్రశ్నించారు. విభజన చట్టంలో హామీలను 10 ఏళ్ల పాటు అమలు చేయకుండా బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. ఇప్పటి వరకు వైసీపీ బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని విభజన చట్టం హామీలను పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా దానికి తీవ్ర అన్యాయం చేసినట్టే అన్నారు. 10 ఏళ్ల పాటు గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి మహిళల దినోత్సవం పేరుతో 100 రూపాయలు తగ్గించడం కంటి తుడుపు చర్య అని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అమిత్ షా, నడ్డా వీళ్ళు రాత్రి 12 దాకా సమావేశమై ఒప్పందం ఖరారు చేసుకున్నట్టుగా ఈరోజు మీడియాలో వచ్చింది. అర్ధరాత్రి ఢిల్లీలో జరిగినటువంటి ఈ ఒప్పందం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతుంది. ఈరోజు రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ. ప్రజలు తిరస్కరించారు, వాళ్ళకి ఓట్లే ఇవ్వలేదు. అసలు ద్రోహం చేసిందని. ద్రోహం చేసిన బీజేపీతో కలిసి రాష్ట్రానికి న్యాయం చేస్తానని చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు. ఎవరిని మోసం చేయడానికి? ఏ రకంగా న్యాయం చేస్తారో చెప్పారో పోనీ. ప్రత్యేక హోదా తెస్తారా? లేకపోతే విభజన హామీలు అమలు జరుపుతారా? లేకపోతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపేస్తారా? లేకపోతే కడప ఉక్కు నిర్మాణం తెస్తారా? రాజధాని నిర్మాణం చేస్తారా లేదా? దానికి ఎన్ని వేల కోట్లు ఇస్తారు? ఇక్కడ మెట్రో రైలు అమలు జరుపుతారా లేదా? విశ్వవిద్యాలయాలు పెడతారా లేదా? ఇవన్నీ ఏమి చెప్పరు. 5 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఎయిమ్స్కి అక్కడ ఢిల్లీలో కూర్చొని స్విచ్ నొక్కేసి మోడీ, ఓహో నేను ఆ ఎయిమ్స్ని ఇచ్చేసాను ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ఆయనకన్నా ముందు ప్రారంభమైంది దేశంలో. ఈయన ప్రారంభించింది ఏముంది? ఒప్పందంలో భాగం అది, మన హక్కు. అది విభజన చట్టంలో మన హక్కు. ఇప్పుడు వరకునే రెబ్బను ప్రారంభించి మోసం చేయాలని చేస్తున్నాడు. అందుకని రాజధానికి ఇక్కడ లేకుండా పోవటానికి అమరావతిలో A1 బీజేపీ, A2 వైసీపీ, A1, A2 ఇద్దరికి కూడా ఓటు అడిగే హక్కు లేదు. ఇప్పుడు ఆ A1తోనే తెలుగుదేశం కలుస్తున్నది. మరి A1B అవుతాడేమో. మరి తెలుగుదేశం A1B అవుతుంది. వీళ్ళు బీజేపీతో కలిసి రాజధాని వాసులను ఎలా ఉద్ధరిస్తారని అడుగుతున్నాను. రాజధానికి ఏం చేసిందని? పిడికడ మట్టిను చెమ్ము నీళ్ళు ఇచ్చాడు. మోడీ ఏమి ఇచ్చాడు? 5 ఏళ్ళు రాజధాని తరలిపోతే చూస్తూ ఎందుకు ఊరుకున్నారు? అది వాళ్ళిద్దరి మధ్య చీకటి ఒప్పందం, మోడీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య. అది తెలుగుదేశం వాళ్ళకి తెలియదా? మరి మేము రాజధాని విషయంలో అయినా వాగ్దానం తెచ్చారా? ఇప్పుడు నిన్న చేసిన ఒప్పందంలో సీట్ల ఒప్పందాలు తప్ప రాష్ట్రానికి ఏం చేస్తున్నాం? ఇలా అలయన్స్ వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏంటి అని అడుగుతున్నాను. అందుకని ఈ అలయన్స్, ఎన్డీఏతో కలిసి జతకట్టేటువంటి అలయన్స్ రాష్ట్రాన్ని అంధకారమయం చేస్తుంది. దీన్ని పూర్తిగా తిరస్కరించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు అధికారంలో టీడీపీ వచ్చినా, వైసీపీ వచ్చినా బీజేపీ ఇక్కడ కుర్చీలో కూర్చునేది. వాళ్ళు చెప్పినట్టు ఆడాల్సిందే. బీజేపీని రాష్ట్రానికి అన్నం చేసిన బీజేపీని తిరస్కరించుకుంటే వైసీపీ, టీడీపీ ఇద్దరిని కూడా తిరస్కరించాలి. అందువలన ఇండియా బ్లాక్లో ఉన్న పార్టీలు, అలాగే వామపక్ష పార్టీలు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి మేము ఎవరికి విడివిడిగా అవగాహనకు వచ్చి పోటీ చేయాలనుకుంటున్నాం. ఈ పార్టీలని వామపక్ష లౌకిక పార్టీలని ఈ 3 కూటములకు వ్యతిరేకంగా, 2 కూటములకు వ్యతిరేకంగా బలపరచాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.